పార్టీ విధి విధానాలు గ్రాస్ రూట్కి తీసుకెళ్ళేది ఒక కార్యకర్త. అవును. ఒక కార్యకర్త ఎవడన్నా గ్రామంలో ఎవరికన్నా ఇబ్బంది వచ్చిందంటే ఫస్ట్ చెయ్యి అందించి వాడు సహాయం చేస్తాడు. వాడికి హాస్పిటల్కి తీసుకెళ్ళాలన్నా ఎంఆర్ఓ ఆఫీసు, ఇది ఈజ్ ద డైరెక్ట్ కనెక్షన్ బిట్వీన్ ఓటర్ అండ్ పార్టీ. అటువంటి కార్యకర్తలందరూ కూడా ఇవాళ సోషల్ మీడియాలో మేము అనలైజ్ చేసి చూస్తుంటే వందలు వేలు ఉన్నాయి. కార్యకర్తలకు అన్నిటి కాదని ఒక సిరీస్ కూడా నడుపుతున్నాం మేము. ఎందుకంటే కాస్త పార్టీ ఇప్పుడు ఇంత కష్టపడి పార్టీని ఒక దాన్ని తీసుకొచ్చి నిలబెట్టారు. అద్భుతమైన విజయం. ఇలాంటి విజయం మళ్ళీ తెలుగుదేశం ఎప్పుడు చూస్తుందని నేను అనుకోను. ఇంత గొప్ప విజయం. తెలుగుదేశం కానీ వైసీపీ కానీ జగన్ లోకేష్ ఒకే రకమైన సంస్కృతి వాళ్ళది. కార్యకర్తలతో మాకేం పని, మేము డబ్బులు ఇస్తే కావాల్సినంత మంది వర్కర్లు వస్తారు, పనిచేస్తారు. సో వీళ్ళకి ఏంటంటే డబ్బు ఇసిరేస్తే కుక్కలు బిస్కెట్ల కోసం ఎగబడినట్టుగా ఓటర్లు మన కోసం ఎగబడతారు. డబ్బుతో నేను ఓటు కొనగలిగేటప్పుడు ఎవడి కార్యకర్త ఎవడి నాయకుడు వీళ్ళతో నాకేం పని. జగన్ది అదే మనస్తత్వం. అదే మనస్తత్వాన్ని ఇప్పుడు లోకేష్ కూడా అలవర్చుకుంటున్నారు. కార్యకర్తలకి ఇప్పుడు తెలుగుదేశం రూలింగ్లో ఉన్న ప్రభుత్వంలో ఉన్న నాయకులకి టోటల్ డిస్కనెక్ట్ ఏర్పడింది. సంస్కృతే మారిపోయింది కదా. ఈ సంస్కృతి మారిన దాని వల్లనే అక్కడ డిఎంకే అంత చావు దెబ్బతిన్నది. బలమైన కార్యకర్తల పునాది కలిగిన డిఎంకే పార్టీ ఇప్పుడు మీకు తమిళనాడు ఇక్కడలాగా ఉండదు. తమిళనాడులో మనకి ఇక్కడలాగా జిల్లా అధ్యక్షులు ఉండరు. అక్కడ జిల్లా కార్యదర్శి ఉంటాడు. ఆ జిల్లా కార్యదర్శి ఉన్నవాడు ప్రతి ఒక్కరు తను కరుణానిధిగా భావించుకుంటాడు. అవతల ఏఐడిఎంకే జిల్లా కార్యదర్శి తనే జయలలిత, తనే ఎంజీఆర్ అనుకుంటాడు. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా పార్టీ ఓడిపోయినప్పుడు వేరే పార్టీకి వెళ్ళరు. ఇక్కడలాగా కాదు. ఇక్కడ వైసీపీలో ఉండి తెలుగుదేశం అధికారం రాగానే తెలుగుదేశానికి వెళ్ళిపోవడం, మళ్ళీ వైసీపీకి వస్తే మళ్ళీ వైసీపీకి రావడం, ఈ మార్పు చేర్పులు ఉండవు. ఇప్పుడు వాడు పుట్టుకతో ఏఐడిఎంకేలో ఉంటే చచ్చిందాక ఏఐడిఎంకేలోనే ఉంటాడు. అంత బలమైన పునాదులు కలిగిన తమిళనాడు ద్రవిడ పార్టీలు కూడా, కార్యకర్తల బలం కలిగిన కూడా ఈరోజు ప్రజల ఆగ్రహానికి గురైనాయి అంటే కారణము ఈ విష సంస్కృతే.